నేను స్మోకింగ్ ఏదో కొద్దిగా ఏమన్నా తగ్గిందేమో అని అనుకుంటున్నాను అప్పుడప్పుడు. కానీ అసలేం తగ్గలేదండి అని ఒక మన ఫాలోవర్ కామెంట్ పెట్టారు. ఆయన అకౌంట్ నేమ్ ఏంటంటే స్లో బైక్ రైడర్ క్రిష్ అంట. సో ఆయన అంటున్నారు, సార్ స్మోకింగ్ ఏమీ తగ్గలేదు మీరు తగ్గిందని అనుకుంటున్నారేమో. మీరు 14 ఇయర్స్ వచ్చిన కుర్రాళ్లకు అది ఒక గొప్పగా ఫీల్ అయ్యి స్మోక్ చేస్తున్నారు హీరోయిజం లాగా. చాలా అని కావాలంటే ఒక్కోసారి కాలేజెస్కి వెళ్ళి చూడండి. ఏదో కాంపిటీషన్స్ స్మోకింగ్కి డ్రింకింగ్కి ఏదో కాంపిటీషన్ పెట్టినట్టు చేసుకుంటున్నారు. సో ఇది మన సొసైటీకి ఒక పీడలాగా ఫామ్ అయిందనమాట. అంటే చిన్నపిల్లలు తప్పుని హీరోయిజం కింద అనుకోవటం అనేది చాలా సొసైటీకి మన దౌర్భాగ్యం అనుకోవాలి. దీంట్లో ఎవరిని నిందించాలి అంటే పేరెంట్స్ కనిపెట్టలేకపోతున్నారంటే వాళ్ళది తప్పున్నట్టు. ఎందుకంటే ఎలాంటి స్టూడెంట్స్కైనా వాళ్ళ పేరెంట్స్ మీద చాలా వరకు ఇది ఉంటుంది. ఆ పేరెంట్స్ అడుగుతారన్న భయం అన్నా ఉంటే దాంట్లో సగం మంది అనుకోవచ్చు, సగం మంది అన్నా మారొచ్చు. కాబట్టి ఇప్పుడు కుర్రోడు స్మోకింగ్ చేస్తున్నాడా లేదా కూడా తెలియని పేరెంట్స్ ఉన్నారు, అంత అమాయక పేరెంట్స్. అలా ఉండకూడదండి. అసలు స్మోకింగ్ కనిపెట్టడం అనేది చాలా తేలిక. అసలు జస్ట్ మీ మనసులో ఉంటే చాలు, కొద్దిగా తేడా వాసన రాగానే ఈజీగా కనిపెట్టేసేయచ్చు. సో ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, వాసుద ఓంకారం. మీరు చెప్పినట్టు కానీ ఏం చేసినా కానీ ఈ స్మోకింగ్ తగ్గట్లేదండి. పెద్దవాళ్ళలో తగ్గింది, కానీ ఒకసారి కాలేజీకి వెళ్ళి వాళ్ళని చూడండి, డ్రింకింగ్కి స్మోకింగ్కి కాంపిటీషన్ ఉందేమో అనిపిస్తుంది. ఆ రింగులు వదలటం ఇవన్నీ కూడా. కాకపోతే వాళ్ళకి తెలిసిన హీరోయిజం అదేనండి. ఎందుకంటే సినిమాల్లో చూపించేది అదే హీరోయిజం కింద చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు దాన్నే హీరోయిజం అనుకుంటున్నారు. ఆ తప్పుని కరెక్ట్ అనుకుని సమర్థించుకోవటం కానీ ఆ 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ టైంలో 14 ఏళ్ళ టైంలో వాళ్ళకుండే ఎనర్జీస్కి మనం చెప్పేవి కూడా ఒక్కోసారి ఎక్కువ ముందు నుంచే చెప్పి, అరే ఇలా సినిమాల్లో చూపిస్తున్నారు అని మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి యూజువల్గా 5th క్లాస్ టైంలో బాగా పేరెంట్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో నుంచే మీరు మనసులో ఇది ఒకటి నాటి పెట్టున్నారనుకోండి, అరే ఇలాంటి చెత్తా చెదారం అంతా సినిమాల్లో చూపిస్తుంటారు, నువ్వు దాన్ని హీరోయిజం అనుకుని పొరపాటును కూడా జన్మలో అని అప్పుడోసారి వేస్తుంటే వాళ్ళకి ముందే అదంటేనే ఎవర్షన్ వస్తుంది అనమాట. సో అలా కౌన్సిలింగ్ చేసుకుని చూడాలి. అది ఈరోజు దాని ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళకి 14 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నోళ్ళకి స్మోకింగ్ వల్ల వచ్చే డ్యామేజ్ 18 ఏళ్ళకి అవ్వదు, 10 ఏళ్ళ తర్వాత వస్తుంది, 10-12 ఏళ్ళ తర్వాత వస్తుంది. అసలు నిన్న ఒక పేషెంట్ వచ్చారు, 30 ఏళ్ళే, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి 2 స్టంట్లు వేయాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే 12 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ స్మోకింగ్ అనమాట. 30 ఏళ్ళ అతను 12 ఏళ్ళు నుంచి స్మోకింగ్ చేసి వాళ్ళకి కొంతమంది చైన్ స్మోకింగ్ లాగా ఎక్కువ చేస్తే యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వస్తుంది. అంటే అసలు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం 100కి 90 పాళ్ళు స్మోకింగేనండి. 10 పాళ్ళు మాత్రం జీన్స్లో, వాళ్ళ అమ్మ నాన్నలో నుంచి వచ్చిన జీన్స్లో చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చే జీన్స్ ఉంటాయి. అవి ఉన్నా కానీ హోమోసిస్టినీమియా అనే జబ్బులో కానీ హోమోసిస్టిన్ అని బ్లడ్లో ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే అది ఎక్కువ ఉంటే కూడా వాళ్ళకి యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ రావచ్చు. అంటే మీ అమ్మ నాన్న ఏ స్మోకింగ్ అలవాట్లు లేని వాళ్ళలో కూడా ఒక 40 ఏళ్లలోకి హార్ట్ అటాక్ వచ్చిందంటే హోమోసిస్టిన్ అనే టెస్ట్ చేసుకుంటే కనుక అది ఎలివేట్ ఉందో చూసుకుంటే మీరు కూడా చేసుకుని మీకు కూడా ఎలివేట్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదొక్కటి జెనెటిక్గా వచ్చేది, దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అదొకటి. తర్వాత స్మోకింగ్ మాత్రం మీరు చూడండి, ప్రపంచంలో అత్యధిక మరణాలు దేనివల్ల జరుగుతున్నాయంటే స్మోకింగ్ వల్ల వచ్చేది ఈ హార్ట్ అటాక్ ఒకటి నథింగ్ అసలు. ఇంకా వాళ్ళు ఇంకొక 10 ఇప్పుడు 40-50 దాటిన తర్వాత లంగ్స్ పాడైపోయి వస్తారు. రోజు పొగబెట్టి ఇప్పుడు మేము చదివేటప్పుడు కానీ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఊపిరితిత్తులను కూడా కోసి చేస్తాం. అంటే నేను పొట్టకు సంబంధించిన డాక్టర్ని కదా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కదా, మీరు ఊపిరితిత్తులు ఎలా చూస్తారో ఆపరేషన్లో అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు తిన్న ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, నోటి నుంచి పొట్టలోకి వెళ్ళాలిగా.
అది కూడా గ్యాస్ట్రో పరిధిలోకే వస్తుంది. అది అన్నవాహిక అనేది ఇగో ఈ గొంతు వెనకాల నుంచి వెళ్తుంది, వెళ్ళి ఈసోఫేగస్ అంటారు. ఈసోఫేగస్కి క్యాన్సర్ వచ్చినా మేమే ఆపరేషన్ చేస్తాం. ఆ చేసేటప్పుడు అది ఎక్కడి నుంచి వెళ్తుంది, 2 ఊపిరితిత్తుల మధ్యలోంచి హార్ట్ వెనక నుంచి వెళ్తుంటుంది. దాని మీద ఆపరేషన్ చేసేటప్పుడు 2 ఊపిరితిత్తులు కనపడుతుంటాయి. ఈ నల్లగా మనకి ఈ స్మోక్ చేసే వాళ్ళకి అవన్నీ కూడా నల్లగా అయిపోతాయి. తెల్లగా ఉండే వాళ్ళకి పింక్ కలర్లో ఉండే లంగ్స్ నల్లగా అయిపోతాయి అన్నమాట. అవి ఈరోజు కనపడవు వాళ్ళకి. దేవుడు ఇచ్చిన ఊపిరితిత్తులు కానీ కిడ్నీలు కానీ అన్ని అవసరానికి మించి 70% ఎక్స్ట్రా ఇచ్చాడు. కాబట్టి 50% డ్యామేజ్ అయినా మీకు కంప్లైంట్ ఉండదు. అది ఈరోజు తెలీదు. సో అవి కరెక్ట్గా తెలిసేసరికి చేయి దాటిపోయి ఉంటుంది. ఊపిరితిత్తులకి జీవితాంతం దగ్గుకుంటూ రోగిష్ఠులాగా అలాగే ఉంటారు ఆ స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్ళు, లేదంటే ఆయాసం ఎక్కువ రావటం, ఊరికే ఆక్సిజన్ పెట్టుకోవటం. సో స్మోకింగ్ ఈజ్ ద లీడింగ్ కిల్లర్ ఆఫ్ సొసైటీ. మీరు మోస్ట్ కామన్ కిల్లర్. ఇప్పుడు షుగర్ కన్నా చాలా ఎక్కువ మంది చనిపోతుంది స్మోకింగ్తోనే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే కొట్టండి, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కామన్ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ డెత్. అంటే మనం ప్రివెంట్ చేయగలిగే చావుకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే స్మోకింగ్ అనమాట. సో అలా పిల్లలకి పెద్దవాళ్ళు కనుక వాళ్ళ పిల్లలు స్మోక్ చేస్తున్నారో లేదో కూడా తెలియనంత అమాయకంగా ఉండకండి. అప్పుడప్పుడు పిలిచి చెక్ చేస్తుండండి ర్యాండమ్గా. నోట్లో స్మెల్ వస్తే ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టండి. మధ్య మధ్యలో చెప్తూ ఉంటే అది ఏదో ఒక రోజు, ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో సడన్గా ఓహో అది కరెక్టేనేమో అనుకుని వాళ్ళు కంప్లీట్గా ఆపేయచ్చు. మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్తే కూడా ఒక 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు, అంతా టీనేజ్ వాళ్ళే. అందరూ సిగరెట్ తాగుతూ ఉన్నారు. మరి ఎట్లాగో ఏంటో ఇదంతా. ఈ విష సంస్కృతిని మాత్రం బయటపడేయటం పేరెంట్స్ బాధ్యత. ఇది 18 years కుర్రోడు స్మోక్ చేస్తున్నాడంటే అది పేరెంట్స్గా వాళ్ళ ఫెయిల్యూర్ కింద లెక్క. సో అది కూడా చూసుకోలేనంత బిజీలో ఏముంటున్నారు అనేది చూసుకోవాలి. 14 ఏళ్ళ కుర్రోళ్ళు, 18 ఏళ్ళ కుర్రోళ్ళు స్మోకింగ్ చేస్తున్నారంటే మనం పిల్లల్ని అనే కన్నా ఇంకంటే సొసైటీని, సినిమాలని అన్నిటినీ అంటే మనం మార్చేయలేం కదా. అట్లీస్ట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి జాగ్రత్త పడండి. ముందు నుంచే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మెదడులో నాటండి ఈ స్మోకింగ్ వైపు వెళ్ళొద్దని, అదొక చెడు అలవాటని, దాన్ని హీరోయిజం కింద చూడొద్దని చెప్పండి. వాళ్ళు అటువైపు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కానీ అసలు మీరు కనిపెడుతూ ఉండండి. ఇవన్నీ అవ్వకపోతే ఇంకప్పుడు ఏం చేయాలనేది ఇంకా చేసేదే ఉంది. పాపం వాళ్ళకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కౌన్సిలింగ్తో 190 పాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో అయితే ప్రివెంట్ చేయొచ్చు. ఆ తర్వాత కష్టం. మళ్ళీ ఏదో జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి వస్తే అప్పుడు ఆపుతారు. అప్పటి వరకు ఆపరు. ఏం అవ్వదులే అనుకుంటారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.